అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 10వ తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని ఒక మగశవము, సుమారు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండేటువంటి మగశవము, సగం గుండుతో సగం మీసాలు లేకుండా, సగం మీసాలతో గడ్డం లేకుండా, ఒంటిపైన కొన్ని దెబ్బలతో, బాగా వాసిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది. ఆ అనుమానాస్పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చంపుకుంటారనే ఉద్దేశంతోనే డైరెక్ట్ గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది, ఒక సస్పీషియస్ మర్డర్ కేసు లాగా. ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు, దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మేము మీడియా పర్సన్ ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ షేర్ చేయడం వల్ల తర్వాత చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది. ఇతను గూడూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటాడు. ఇతను కూడా కొంచెం మద్యానికి అలవాటుపడి చెడు వ్యసనాలు అన్నీ ఉంటాడు. సరే, ఇతని ఫ్రెండ్స్ ఎవరు, ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి దాంతో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయంతో మొత్తం తీసుకుని వచ్చాము. అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను 15వ తారీఖు సాయంత్రం పూట మన గూడూరు F2 రెస్టారెంట్ దగ్గర ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావిద్, కాళేశ్ అంటే రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళిద్దరూ కలిసేసి అతను తీసుకొస్తారు. అక్కడి నుంచి హైవే తీసుకొస్తారు. అక్కడి నుంచి నరేష్, చందు అనే వాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జేజేజే దాబా అని చుట్టుకుంట దగ్గర చెలుపురం మండలం ఇది. ఈ దాబా దగ్గర తీసుకొస్తారు. ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీ అని ఉంటారు, అలియాస్ జిమ్. అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుకొని ఆ విధంగా దాబా దగ్గర తీసుకొచ్చి ఆ వెనక పొలాల్లో తీసుకెళ్లి అతన్ని విపరీతంగా కొట్టి దాబాలో వాడేటువంటి కారాన్ని అతనికి పూయడం, అతని మర్మంగా వాళ్ళకి అతనికి పూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు. మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు. చంపేసిన తర్వాత దీన్ని ఎలాగైనా దీన్ని చేయాలి, బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దుగ్గరాజపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది. దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్, శాస్త్రీయబద్ధంగా అన్ని చేయడం వల్ల ఈ కేసు అన్ని రిజెక్ట్ అయింది. వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళలో దీనికి ఉపయోగించినటువంటి అతనికి అక్కడి నుంచి F2 రెస్టారెంట్ తీసుకురావడానికి, కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి స్కూటీని, తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి దుగ్గరాజపట్నంలో పొలాల దగ్గర పడేయడానికి ఉపయోగించినటువంటి డస్టర్ కార్ని, ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసుకుని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము. అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.